హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరు ఎందులో ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. నిన్నటి వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. సో ఆ వీడియో కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట. నేనైతే ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. సో పర్పస్ అయితే అది కాదు. మా ఫ్రెండ్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో పరిచయం చేశాను. తన పేరు వైష్ణవి. సో నేనైతే చీరాల వచ్చాను అనమాట. ఎందుకు ఏంటి అనేది మీరు ఫార్వర్డ్ వీడియోలో చూస్తారు. సో నేను వెళ్ళేసరికి 11:30 అయిపోయింది. యాక్చువల్గా ఇది అన్ప్లాన్ అనమాట. వెళ్దామా వద్దా అన్నట్టుగా ఇంకా సడన్ డిసైడ్ అయ్యి వెళ్ళామన్నమాట. సో ఇంకా ఫైనల్లీ మేమైతే ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాము. తను కూడా వచ్చేసారు. ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసామన్నమాట. యాక్చువల్గా ఇది లీగల్ క్యాంప్ అనమాట మాకు. అండ్ సీనియర్స్ జూనియర్స్ గెట్ టుగెదర్ లాగా కూడా చేశారు. రెండు విధాలుగా. మెయిన్ అయితే లీగల్ క్యాంప్ అది ఈవినింగ్ అనమాట మాకు. సో 2 డేస్ నుంచి మా గ్రూప్లో అప్డేట్స్ ఇస్తున్నారనమాట. వెళ్దామా వద్దా అన్నట్టుగా వెళ్ళాము. మాకైతే అకామిడేషన్ ఇచ్చారు. ఇది చీరాల్లో అక్కడ ఓడరేవు రోడ్లో ఉంటుందన్నమాట రెస్టారెంట్లో అకామిడేషన్ ఇచ్చారు. టిఫిన్స్ అన్నీ. నేను వెళ్ళేసరికి ఇంకా టిఫిన్ టైం అయిపోయింది. లోపలికి కూడా వెళ్ళలేదు. యాక్చువల్లీ మా ప్రిన్సిపల్ సార్ అక్కడే ఉన్నారు. కొంతమంది సీనియర్స్ అక్కడే ఉన్నారు. మా కాలేజ్ మేట్స్ కూడా ఉన్నారు. ఇది కాలేజ్ తరపున ఫ్రీ అనమాట. మార్నింగ్ టు నైట్ అంతా వాళ్ళే ప్రొవైడ్. సో యాక్చువల్లీ నేను మా హౌస్ దగ్గర నుంచి వెళ్ళాను కాబట్టి నేను బస్లో వెళ్ళాను. కాలేజ్ దగ్గర నుంచి వచ్చే వాళ్ళకైతే బస్ ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడైతే మీకు ఒక యూట్యూబర్ని చూపించాలి నేను. ఈ థార్ ఉంది కదా, సో ముందు వీడియోలో చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడైతే బీభత్సమైన ఎండ. సో టిఫిన్ చేసేసి అక్కడ అకామిడేషన్ అంతా అయిపోయిన తర్వాత ఈ బస్ అనమాట. బస్సులో ఉన్నారు మా కాలేజ్ స్టూడెంట్స్, మా క్లాస్మేట్స్ ఉన్నారు. ఒంగోలు నుంచి వచ్చేవాళ్ళు బస్సులో వచ్చారనమాట. ఇంకా మిగతా వేరే ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు ఇంకా వాళ్ళ ట్రాన్స్పోర్ట్ బట్టి వచ్చేసారు. ఇంకా నేను మా ఫ్రెండ్తో కలిసి వెళ్దాం అనుకొని మేము చీరాల నుంచి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ఇది చీరాల్లోనే క్యాంపు. సో నాకు ఇటు దగ్గర ఒంగోలు చాలా లాంగ్ అనమాట. ఇక్కడ చూసారు కదా, తనుకో యూట్యూబర్ అనమాట. చీరాల ఫర్ ఎవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. సో తననమాట. నేను వ్లాగ్ తీద్దామంటే తనతో అవ్వలేదు. అంతా ఇక్కడ బస్లో అనమాట. చూసారా మా కాలేజ్ నేమో ప్రియదర్శిని న్యాయ కళాశాల ఒంగోలు. వీళ్ళంతా మా కాలేజ్ స్టూడెంట్స్, సీనియర్స్ అండ్ మా క్లాస్మేట్స్ అందరూ కూడా ఆ బస్లో మేమైతే వెళ్తున్నాం అనమాట. ఇది ఒక ఫన్ బ్లాగ్ అండ్ గెట్ టుగెదర్ బ్లాగ్లా కూడా మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ క్యాంప్ అనేది నైట్ టైంలోనే పెడతారు. సో ముందే చెప్పేశారనమాట మాకు షెడ్యూలు. ఈ టైంకి ఇది ఉంటుంది, పలానా టైంకి బస్సు వస్తుంది, మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటుంది, బ్రేక్ఫాస్ట్ ఇక్కడ, అకామిడేషన్ ఇక్కడ, లంచ్ ఈ టైంకి, ఈ కొన్ని ఇలా జరుగుతాయని మాకు ఎవ్రీథింగ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చారు. సో ఇంకా మేము ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మేము కూడా కండక్ట్ చేయాలి కాబట్టి మాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందని మేము కూడా ఈ క్యాంప్కి అటెండ్ అయ్యాము. సో చాలా ఫన్నీగా జరిగింది అండ్ చాలా ఎంజాయ్ఫుల్గా ఉంది. బాగా అనిపించింది అనమాట. సో నెక్స్ట్ ఇయర్ మేము చేయాలి కాబట్టి ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాము. ఇంకా ఇక్కడైతే అందరూ బస్ దిగేసి వచ్చేసారు. ఇది చీరాల్లో ఓడరేవు రోడ్లో ఉన్న ఒక పార్క్ అనమాట. ఇక్కడైతే చాలా బాగుండింది. నేను ఫస్ట్ టైం అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఫస్ట్ టైం ఈ పార్క్ రావడానికి. ఎండ అయినా కానీ పార్క్ వచ్చేసరికి అంత ఎండ ఏం అనిపించలేదు. కొంచెం ఎండగా కొంచెం చల్లగా అనిపించింది అనమాట. సో అందరూ వచ్చారు. మా కాలేజ్ స్టాఫ్ అందరినీ కూడా ఫ్యామిలీతో ఇన్వైట్ చేశారనమాట. చాలామంది వచ్చారు. నాకు అనిపించింది మా పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తే బాగుండేది అని. బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది అందరు ఫ్యామిలీతో వచ్చారని. సో ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. అందరూ దిగేసి లోపలికి వస్తున్నారు. పార్క్ అయితే చాలా బాగా అనిపించింది. తన యూట్యూబ్ నేమ్ కూడా చీరాల ఫర్ ఎవర్ అనమాట. సో తను కూడా వ్లాగ్స్ తీస్తున్నారు. ఇక్కడ మేము కూడా వ్లాగ్స్ తీస్తున్నాం. ఇక్కడైతే మహేష్ కొంచెం ఫన్నీగా మాట్లాడతారు, మీరు వినేయండి. మీరు ఒక ముగ్గురికి చెప్పండి, ఆ ముగ్గురిని మరో ముగ్గురికి చెప్పండి. సబ్స్క్రైబ్ చేయమని ముగ్గురు చెప్పి ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురు చెప్పి ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చెప్తా ఉండండి. అవునా? సో ఇక్కడైతే టీషర్ట్లో ఉన్నారు మా ప్రిన్సిపల్ సార్. సో మా ప్రిన్సిపల్ సార్ని ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. చాలా జోవల్గా ఉంటారు. ఫ్రెండ్స్లా కలిసిపోతారనమాట. ప్రిన్సిపల్ సార్ అంటే ఎవరు నమ్మరు. మాలో ఒక ఫ్రెండ్లా కలిసిపోతారు. జోవల్గా మాట్లాడతారు, కాన్వర్జేషన్ చేస్తారు. సో మహేష్ కాన్వర్జేషన్ విన్నారు కదా. సో తను అలాగే ఫన్నీగా చేస్తూ ఉన్నాడు అనమాట. వీడియో తీయమంటే ఏంటి నీ వీడియోలు అలా పిచ్చి అది ఇది అని వీడియోస్ తీయకుండా అలా చెప్తా ఉన్నాడు అనమాట. ఆ ఫన్ కాన్వర్జేషన్ అంతా ఈవినింగ్ వరకు నడిచింది. ఇంకా చాలామంది ఫొటోస్, వ్లాగ్స్, చాలా యూట్యూబర్స్ ఉన్నారు. బట్ నేను ఎవరిని కూడా తెలీదు అండ్ మీట్ అవ్వలేదు కూడా. ఇంకా మా ఫ్రెండ్స్తో అలా ఉండిపోయి ఇంక మిగతా వాళ్ళని పరిచయం చేసుకుంటే ఇదంతా ఎక్స్ప్లోర్ చేస్తా నేను మీకు చూపించడానికి అలా లోపలికి వెళ్ళిపోయాం అనమాట. ఇది చాలా పెద్ద పార్క్, అన్నీ ఉన్నాయి. వీకెండ్స్ అయితే బాగా రష్ ఉంటుందంట. అందరూ ఫ్యామిలీస్తో పిల్లలతో
వస్తూ ఉంటారు. ఇది తిరిగి నడవాలే కానీ చాలా పేషెన్స్ అండ్ ఉండాలన్నమాట. చాలా లాంగ్ లోపలంతా కూడా ఉండింది. మేము ఇంకా మాకు వాటర్ బాటిల్స్ ఇచ్చేసారు. ఆ ఎండకి ఒక 2-3 వాటర్ బాటిల్ తీసుకొని అవి తాగుతాం. మేమంతా ఇదంతా నడుస్తూ ఉన్నాం అనమాట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న హట్ లాంటిది ఉంది. అక్కడ అరేంజ్ చేశారు. చాలాసేపు ఫన్ యాక్టివిటీస్ అవన్నీ జరిగాయి అన్నమాట. సో చూసారు కదా, ఇంక ఈ హట్స్ కూడా చాలా బాగుంది. అందరూ చాలామంది ఫొటోస్ వీడియోస్ అవి తీసుకోవడంలోనే ఎవరు బిజీలో వాళ్ళు అయిపోయారనమాట. ఇంకా మేమైతే ఎండకి తిరిగేసి వచ్చి ఇంక అక్కడ చాలాసేపు కూర్చున్నాం. చైర్స్ వేసి ఇక్కడైతే బాగా అరేంజ్ చేశారు అండ్ డీజే కూడా పెట్టారు. చాలామంది వచ్చారు. మా కాలేజ్ స్టాఫ్, వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. పిల్లలకైతే చాలా బాగుంటుంది చాలాసేపు ఆడుకోవడానికి. ఈ చిన్న చిన్న హార్ట్స్లో వీడియోస్ వ్లాగ్స్ చాలామంది తీసుకుంటూ ఉన్నారు. ఇంకా మేమైతే అక్కడే కూర్చుండిపోయి చాలాసేపు మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇంకా ఇక్కడ వెళ్ళగానే ఇక్కడ గ్రేప్ జ్యూస్ అయితే ఇచ్చేసారు. ఎండకి అరేబియన్ గ్రేప్ జ్యూస్. సో ఇంకా అది తాగుతా అలా కూర్చొని కొంతసేపు మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇక్కడ మహేష్ చెప్తున్నా వెళ్ళి తీసుకురమ్మని చెప్పి. సో ఇంక ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి మహేష్ ఫన్ కన్వర్జేషన్ మీరైతే వినండి, ఎలా ఉందో చెప్పండి. మీరు టైంకి తినండి, టైంకి ఉండండి, కానీ ఈ అమ్మాయి మాత్రం లైక్ కొట్టదు. సబ్స్క్రైబ్ చేసిన కూడా వెళ్ళిపోండి. అది చూసారా ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు. తీసి పడేస్తుంది ఫ్రెండ్స్, ఇది వెళ్ళిపోండి. సబ్స్క్రైబ్ చేయకండి ఫ్రెండ్స్, విసిగిస్తుంది ఫ్రెండ్స్. వీడియోలు తీయమని విసిగిస్తుంది ఫ్రెండ్స్. సో చూసారుగా ఫన్ కన్వర్సేషన్ ఇంకా చాలాసేపు నడిచింది. అదంతా ఉంచుతా ఉంటే ఈలోపు డీజే పెట్టేశారనమాట. ఇంకా మేమైతే వెళ్ళిపోయి ఆ గ్రేప్ జ్యూస్ తీసుకొని కొంతసేపు తాగి చాలాసేపు అలా ఫన్ కన్వర్సేషన్ చేసి అలా అయితే ఉండిపోయాము. సో మాతో పాటు 2 సార్స్ ఉండేవాళ్ళు కదా, చైతన్య సార్ మాత్రమే వచ్చారు. సుభాష్ సార్ బిజీగా ఉండి రాలేదు. అండ్ ఈవినింగ్ కలిసారనమాట. అప్పుడైతే నేను వ్లాగ్ కంటిన్యూ చేయలేదు. ఇంక ఇక్కడ అందరూ వీడియోస్ అలా తీసుకుంటూ ఉన్నారు. సో ఈ అరేబియన్ గ్రేప్ జ్యూస్ అయితే బాగా అనిపించింది. సో వీళ్ళందరూ సీనియర్స్ అనమాట, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది అనమాట. అందరికీ గ్రేప్ జ్యూస్ ఇచ్చేసి, సో నేను వచ్చేసి సురేష్, తనకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ బాగా ఫన్నీగా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారనమాట. మేమైతే అరేబియన్ గ్రేప్ జ్యూస్ తాగేసి కొంతసేపు కూర్చుని పోయాం. ఇక్కడైతే మా ప్రిన్సిపల్ సార్ కూడా గ్రేప్ జ్యూస్ ఇచ్చేసి కొంతసేపు సార్తో ఫన్ కాన్వర్సేషన్ అయితే నడిచింది. నేను అదంతా వీడియో తీయలేదు. చాలా బాగా మాట్లాడారనమాట. మీరందరూ వీడియోలు తీస్తున్నారు, అలా పెడతారు. సో ఎలా అనిపిస్తుంది ఏంటి అనే మమ్మల్ని కూడా అడిగారు యూట్యూబ్ గురించి. సో కొంతసేపు ఫన్ కాన్వర్సేషన్ చాలాసేపు నడిచింది, బాగా మాట్లాడారు. సో అదంతా నేను కాన్వర్సేషన్ ఉంచలేదు అండ్ వీడియో కూడా తీయలేదన్నమాట. ఇంకా మేము వెళ్ళినప్పటికీ ఎవరు రాలేదు. జ్యూస్ తాగేసి అలా కూర్చొని సార్తో, ప్రిన్సిపల్ సార్తో కొంతసేపు మాట్లాడిన తర్వాత అందరు వచ్చారనమాట. ఈలోపు నేను అదంతా వ్యూ అంతా కూడా క్లిక్ చేయమని చెప్పి మహేష్కి చెప్పాను. సో మహేష్ వెళ్ళి తీసుకొని వచ్చాడనమాట. ఈ క్లిప్ అంతా కూడా చాలా లాంగ్ ఉండింది. అదంతా నడవలేక మేము ఆఫ్టర్నూన్ వరకు ఉండి తర్వాత ఇంక ఈవినింగ్ నడిచామన్నమాట. ఈ చిన్న చిన్న హట్స్, పిల్లలు ఆడుకోవడానికి, ఇదంతా తిరగడానికి చాలా పెద్ద ప్లేస్ అండ్ చాలా పెద్ద పార్కు కూడా. ఫస్ట్ టైం మేము వెళ్ళడం, ఇంకా నడిచి అలసిపోయాం అనమాట. ఇంక ఈవినింగ్ ఇక్కడైతే మేము ఒక చిన్న వాక్ లాంటివి చేసాము. చాలామంది లోపలికి వచ్చి వ్లాగ్స్, వీడియోస్ తీసుకొని ఫన్ కాన్వర్సేషన్ ఇదంతా నడిచింది. ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగుంటుంది, బాగా టైం స్పెండ్ చేయొచ్చు. సో ఇదంతా ఫన్ యాక్టివిటీస్ బాగుండడానికి అండ్ సీనియర్స్ జూనియర్స్ గెట్ టుగెదర్ లాగా ఉండడానికి ప్లాన్ చేశారనమాట. డే అంతా కూడా కాలేజ్ స్టూడెంట్స్తో స్పెండ్ చేసినట్టు ఉండిద్దని కాలేజ్ వాళ్ళు అండ్ సీనియర్స్ ప్లాన్ చేశారనమాట. సో అలా అయితే బాగా జరిగింది. మా కాలేజ్లో ఫ్రెషర్స్ డే చేసినా కానీ నేను వెళ్ళలేదు. బట్ ఇది మా సీనియర్స్ని అందరిని మీట్ అయినట్టు ఉండిద్దని మేము అనుకొని వెళ్ళిందనమాట. అదైతే లాస్ట్ హట్. బట్ ఎటు చూసినా హట్స్ ఉన్నాయి, చాలా ఓపెన్ ప్లేస్, బాగా అనిపించింది. అన్ని చోట్ల అందరు ఉన్నారు. సో అంతా గ్రీనరీ అనమాట. ఈ గ్రీనరీని చూస్తేనే మనకి పాజిటివ్ వైబ్ వస్తుంది, మీ అందరికీ తెలిసిందే. సో బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఇదంతా తీసేసిన తర్వాత ఇంకా ఫైనల్లీ సో భోజనాలు అనమాట. సో మహేష్ తింటున్నాడు, ఇంకా నేను కూడా వెళ్ళేసి పెట్టించుకున్నా. ఈ క్లిక్ అయితే పూజిత తీసింది పాప నా కోసం. సో వెజిటబుల్ బిర్యానీ అండ్ స్వీట్ హాట్, అలాగే చపాతీ అండ్ పన్నీర్ కర్రీ, కట్లెట్, వెజ్ కట్లెట్, కాలా జామును అండ్ వెజ్ బిర్యానీ, సాంబారు, పెరుగు చట్నీ అదైతే ఇచ్చారనమాట. బాగా అనిపించింది. ఇక్కడైతే ఇంకా గేమ్స్ ఆడిస్తున్నారనమాట. ఇదంతా కూడా బిఫోర్ లంచ్ జరిగింది. సో ఇదంతా అయిపోయిన తర్వాత
కొంతసేపు ఫన్ యాక్టివిటీస్ ఫస్ట్ అయితే గర్ల్స్ని చాలా గేమ్స్ ఆడిచ్చారు. నేనైతే పార్టిసిపేట్ చేయలేదు. అలా కూర్చొని మేమైతే ఫన్గా ఎంజాయ్ చేసాం అనమాట. ఇంక ఇక్కడైతే సార్స్ అందరూ ఆడుతున్నారు. ఫన్ యాక్టివిటీస్ చాలా బాగా అనిపించింది. చాలా కామెడీ ఫన్ అండ్ ఎంజాయ్ చేసాం. సో అలా అలా ఈ లీగల్ క్యాంప్ అనేది జరిగింది. సో ఇదేంటంటే మెయిన్ సీనియర్స్ జూనియర్స్ కలిసినట్టు ఉండిద్ది అండ్ వన్ డే అంతా కాలేజ్ స్టూడెంట్స్ అంతా టైం స్పెండ్ చేసినట్టు ఉండిద్దని ప్లాన్ చేశారనమాట. నైట్ లీగల్ క్యాంపు మిస్ అయ్యాము. చాలా బాగా జరిగింది. చాలా బాగా ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆ వీడియోస్ కూడా మేము చూడలేకపోయినప్పటికీ వెళ్ళిన వాళ్ళు చెప్పారనమాట. ఫైనల్లీ మా ప్రిన్సిపల్ సార్ ఇంకా మేమైతే వేరే హట్లో కొంచెంసేపు కూర్చొని ఫన్ కాన్వర్జేషన్ చేసి చాలా బాగా టైం స్పెండ్ చేసాం అనమాట. ఆ రోజు సీనియర్స్ మాకు ఇచ్చిన ఒక ట్రీట్ లాగా అంటే ఇది లీగల్ క్యాంప్ అనమాట. ఓవరాల్గా వీడియో ఎలా అనిపించింది ఏంటి డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ కూడా చేసేయండి. సో ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నా. వీడియో గురించి కమెంట్ చేసేయండి. వాట్ యూ థింక్, లెట్ మీ కమెంట్. స్టేట్ ఇంటూ తెలుగమ్మిరాని. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్. See you on next vlog. Don't forget to subscribe and comment also. Bye bye. Take care. Love you all. Bye bye.